హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వరూపాన్ని. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్లో అయితే చాలా మంచి విషయాలు అయితే చెప్తూ ఉంటానండి. తప్పకుండా మీరు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఇప్పుడైతే ఆషాఢ మాసం వెళ్ళిపోయి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనమైతే ఇంకా ఆడపిల్లలకి అయితే ఫంక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయండి స్కూల్లో. అందుకనేసి నేను పట్టుపావడాలు అయితే తీసుకున్నానండి. ఇవైతే క్లాత్ తీసుకొనేసి స్టిచ్ చేయించానండి. ఇదైతే మా పెద్ద పాపదండి. లోపల కూడా నేను ఇలా లెహంగా లాగా కాకుండా బాడీ అయితే పెట్టించేసానండి. వాళ్ళు ఊరికే పైకి లాక్కోవడం జారుకోవడం అలా ఉండకుండా ఇది అయితే తన లంగా అండి. చూడండి ఎంత బాగుందో. తామర పూలు డిజైన్ వచ్చిందండి. అలాగే బార్డర్ కూడా కొంచెం పింకిష్ లాగా ఉంది కదా, అందుకే దీనికి బ్లౌజ్ అయితే పింక్ కలర్లో వచ్చింది. చూడండి అసలు ఒకసారి వేసానండి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఎక్కువగానే క్లాత్ తీసుకుంటాం కాబట్టి అది వేస్ట్ అనేది కాకుండా లోపలైతే ఇలా మడత పెట్టి కుట్టించానండి. పిల్లలు అనేది కొంచెం ఎదుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం పెద్దయ్యాక దీన్ని అయితే లోపల కుట్టుకున్నామంటే వాళ్ళ హైట్కి తగ్గట్టు అయితే సరిపోతుందండి. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లాంటి కాస్ట్లీవి తీసుకున్నప్పుడు ఇలానే ట్రై చేయండి. క్లాత్ అనేది ఊరికే టైలర్స్కి ఇచ్చేయకుండా ఇలా మనము యూస్ చేసుకున్నట్లు ఉంటుంది. కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళకు కూడా పొట్టుగా ఉంది అనిపించకుండా బాగా పొడవుగా ఉంటుంది. సో ఇదైతే దానికి ఆపోజిట్గా వచ్చినటువంటి బ్లౌజ్ అండి. పింక్ కలర్ బ్లౌజ్. దీనికైతే పైన నెక్ దగ్గర అయితే ఒత్తుకోకుండా అలా స్టోన్స్ అలా ఏం పెట్టించకుండా నేను థ్రెడ్తో సింపుల్గా అలా కుట్టించేసానండి. దీనికైతే ఫ్లవర్స్ లీవ్స్ అలా డిజైన్ వచ్చింది చూడండి. అలాగే మధ్యలో అయితే హైలైట్ అవ్వడానికి పల్స్తో అయితే వాళ్ళు చిన్నగా అట్లా పూసలతోటి అలా కుట్టారండి. చూడండి ఇక్కడైతే కింద ఫ్రిల్స్ పెట్టించానండి బ్లౌజ్కి. అలాగే ఇప్పుడైతే వడ్డానం లేనిదే పట్టు లంగాలు వేసుకోవట్లేదు కాబట్టి వడ్డానం అవసరం లేకుండా అక్కడ కూడా డిజైన్ అనేది వేయించాను. ఇంకా హ్యాండ్స్కి అయితే ఒక పీకాక్ డిజైన్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. స్టిచ్చింగ్ కూడా బాగా చేశారు. ఇదైతే ఓవరాల్గా మా పెద్ద పాప డ్రెస్. ఇంకా చిన్నదైతే చాలా క్యూట్గా ఉంటుంది కాబట్టి తనకైతే పర్పుల్ కలర్ తీసుకున్నామండి. తక్కువ క్లాతే తీసుకున్న మీటర్స్లో. దీనికి చిన్నదైనా కానీ ఇది ఎక్కువ కాస్ట్ పడిందండి దానికి, పెద్ద పాప తీసుకున్న దానికి క్లాత్ కంటే. ఎందుకంటే దీనికి ఫుల్ డిజైన్ అనేది వచ్చేసింది ఓవరాల్ క్లాత్ మొత్తము. మనం దోసాని పూలు అంటాం కదా, ఆ పువ్వులు ఆకులు వచ్చిందండి. అలాగే దీనికైతే బార్డర్ వచ్చేసి మెంతి కలర్ అంటాం కదా అవి వచ్చింది. అలాగే దీనికి కూడా పొడవు అవుతుంది కాబట్టి మళ్ళీ లోపలైతే అట్లా మడత పెట్టి కుట్టించేసానండి. చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో. వేసుకున్నప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇంకా శ్రావణ మాసం ఫంక్షన్లు వస్తూ ఉంటాయి స్కూల్లో అకేషన్స్కి అని వేయడానికైతే తీసుకోండి. మీరు కూడా చాలా అంటే పిల్లలు ముద్దుగా ఉంటారండి. ఇలాంటివి వేసినప్పుడైతే మనము ఎప్పుడు వెస్ట్రన్ వేరే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి వేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా పండగలు ఇట్లాంటివన్నీ వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటాయి. తనకైతే సింపుల్గా చిన్న పాపే కాబట్టి నేనైతే ఒక ఫ్లవర్ ఇంకా లీవ్స్ వచ్చినట్లు అట్లా సింపుల్గా వేయించానండి. బాడీ అంతా వచ్చేసి అక్కడక్కడ మిర్రర్స్ వేయించేసాము. అలాగే తనకు కూడా కిందకైతే ఫ్రిల్స్ పెట్టించేసాము. సో ఓవరాల్గా ఇవి రెండు అయితే మా పిల్లలవి పట్టు లంగాలండి. మీకు కూడా నచ్చినట్లయితే నేను చెప్తాను ఎక్కడ స్టిచ్ చేయించేసాను. మీరైతే నాకు కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.